సో మరి నిజంగానే మరి అటు చూస్తేనేమో కొంచెం బలమైన అభ్యర్థులకు కనపడతా ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన బీజేపీ నుంచి చిన్నప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు, ఆయన ప్రతిసారి పోటీ చేస్తాడు. అవును. సో మరి బీజేపీ మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఎక్కడ చేసినండి? ఇప్పుడు ఈయన ఉన్నట్టు ఆయన ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లేదు, ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 5 ఏళ్ళ దాకా ఎవరు ఏం చేంజ్ చేసేది లేదు. వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు ఏం కొట్లాడతారు ఆయన సపరేట్ కూర్చుంటారు తప్పించి ఆయన ఇప్పటిదాకా కొట్లాడిన దాఖలాలు. మరి వీళ్ళంటే ఆగస్టు సంక్షోభం అంటున్నారు ఏంటి? ఆగస్టు సంక్షోభం ఇదంతా అబద్ధాలండి. నేను చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ స్టాండ్స్ పెంచుకోవడానికి తప్పించి ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. మొన్న రాకేష్ రెడ్డి కూడా నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, నేను బిట్స్ పిల్లని చదువుకున్నాను. నువ్వు చదువుకుంటే నువ్వేం చేసినావు, నువ్వు వీళ్ళకి ఏం చెప్తావు అనేది నువ్వేం చెప్తావు అని ఏమంటాడు? బీజేపీలో ఎమ్మెల్సీ సీట్ రాలేదు, రేపు ఇక్కడ ఉంటాడో పోతాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడు? పంటలు ఇది తీర్మార్ మల్లన్న రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టమని చెప్పిండు కదా, అందుకే ఆయనకు ఓటు వేయద్దాడు. అసలు రుణమాఫీకి, రైతు బంధుకు, రైతులకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చదువుకున్న వాళ్ళు కదా. వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు, వీళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల పరికల్పన చేస్తావు అది మాట్లాడాలి. కానీ ఎంతసేపు అంటే ఈయనకు అదే ఉన్నది కాన్సన్ట్రేషను. ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కావాలి. ఆయన మన వరంగల్ నుంచి వెస్ట్ నుంచి చేసింది కదా, అక్కడ ఇంతకుముందు ఆ టికెట్ కావాలన్నాడు, అది ఇయ్యలేదు. నెక్స్ట్ ఈయన టార్గెట్ అంతా మళ్ళీ దాని మీదనే. కానీ నాకు ఒకటి అనిపించింది సార్, మనం చిన్న సర్వే చేస్తే ఏదైతే యువత ఎక్కువగా నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ 3 పార్టీల మీద అంత సంతృప్తిగా లేరు. అదే చెప్తున్నా కదా నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది కూడా అదే. ఈ ముగ్గురు నాకు పోటీగానే కాదు. నేను అదే చెప్తున్నా. చాలా మంది సార్ మీరు జనాలలో సార్ నేను ఇది 34 కాన్స్టిట్యున్సీలు, 12 జిల్లాలు, 605 బూతులు, ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఓటర్లు కూడా దగ్గర 4,61,806 మంది. అందులో వరంగల్కి వచ్చేసి 1,72,524, నల్గొండ వచ్చేసి 1,65,778, ఖమ్మం వచ్చి 1,23,504 మంది. ఈ 3 జిల్లాలు కూడా విద్యార్థికులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మీరు ఏ జాబ్ కొట్టినా కూడా ఫస్ట్ నల్గొండలో ఉంటారు, తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం వాళ్ళు. ఎందుకంటానంటే వీళ్ళు చాలా విద్యార్థికులు, వీళ్ళకు చాలా తెలివి ఉంది. నేనైతే నా నమ్మకం ఏంటంటే వీళ్ళు చదువుకున్నవారు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ఓటేస్తారని నేను అనుకుంటాను. వీళ్ళందరూ కూడా సార్ వీళ్ళందరూ ఎవరు కూడా వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకే. ఇంకొక చాలామంది కూడా మా స్వతంత్ర అభ్యర్థులు సరే, నేను పెద్దవాళ్ళ గురించి నేనేం పట్టించుకోదలుచుకొని, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు మాత్రం బాగానే. ఎందుకంటే వీళ్ళు తీర్మార్ మల్లన్న అయితే, బ్లాక్మెయిలర్ మల్లన్న అయితే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన కొంచెం ఎక్కువ పోతానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా చెప్తున్నా, రాకేష్ రెడ్డి, ఈ తీర్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, ఈ ముగ్గురు అయితే నాకు అసలు పోటీగానే కాదు.